ఏం చేస్తున్నావు ఇంకా ఆయన మాట్లాడుతాడు, మీరు రావాలయ్యా, మీ యంగ్ బ్లడ్ కావాలి ఇండస్ట్రీకి, సినిమా హీరోలాగా చేయండి, ఓకే, ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. ఈ బ్లెస్సింగ్ చాలు సార్, థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోయినాం, రిలీజ్ చేసినాం టీజర్, సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు చెప్పాడు అనమాట, సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు చూపి సార్, దీనికంటే ఇంకేం కావాలి సార్. సినిమా రిలీజ్ అయింది, సినిమా అంత గొప్పగా ఆడలేదు, నేను ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళేసి నేను ఏ ముఖం పెట్టుకొని సార్ చూడండి అలా. 2019 రా, కోవిడ్ కంటే ముందు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యి 2 years అయింది. చిరంజీవి గారు గెస్ట్. ఏ షో అంటే కార్తిక్ ఏడుస్తాడు చిరంజీవి గారిని చూసుకుంటూ కార్తిక్ స్టేజ్ మీదకి. నేను ప్రదీప్ శ్యామలా ఉంటాము. అసలు మీరు దేవుడు అనుకున్న, మీరు మనిషి నా ముట్టుకుంటే చాలా అదే సార్, అదే ఇన్సిడెంట్. స్టేజ్ ఎక్కుతాడు అనమాట, స్టేజ్ ఎక్కుతాడు అవార్డు ఇవ్వడానికి. మేమందరం, నేను ప్రదీప్ శ్యామ ఆయన అందరం, సార్ 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 ఎలా ఉన్నావు, నువ్వు ఇంకా నీ సినిమా చూపెట్టలేదు కదా నాకు అని అన్నాడు. గుర్తుపెట్టుకుని ఆయన 2 years తర్వాత చిరంజీవి గారు యాంకర్ రవి అనేటోడిని, నీ సినిమా ఇంకా చూపెట్టలేదు కదా నాకు అని, ఏ ముఖంతో తీసుకురావాలనో అర్థం కాలేదు. సినిమా కష్టపడి చేసావు, నేను చూస్తా అన్న కదా. నేను జీవికే గారికి చెప్తాను, జీవి మోహన్ గారు ఉంటారు, ఎప్పుడు చిరంజీవి గారితో మహేష్ బాబు గారితో ఉంటారు, కానీ ఆయనకి ఇవ్వు పెన్ డ్రైవ్, నేను ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొని చూస్తా. ఇచ్చావు ఇవ్వకపోతే